గుంటూరు తూర్పు నియోజకవర్గం పాత బస్టాండ్ ఎదురుగల ప్రభుత్వ బాలుర హైస్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకుంటూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారో, ఏం చదువుతున్నారో గమనించాలని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకి సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన మహోన్నత కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో వృత్తి విద్యతో మనందరికీ ఒకటే కోరిక, మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా అవసరం. అదే స్కిల్ ఎడ్యుకేషన్. నేటి కాలంలో చదువు మాత్రమే కాదు, మన చేతిలో ఉండే ఒక నైపుణ్యం, ఒక కళ, ఒక పని తెలిసి ఉండడం ఒక జీవితాన్ని మార్చేస్తుంది. ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం చేసేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా కేవలం కార్పొరేట్ పాఠశాలలో జరిగేటువంటి విధానం ఉన్నటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలతో పాటు ఎయిడెడ్ పాఠశాలలో, కాలేజీల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిర్వహించడం పేటీఎం 3.0 పేరుతో. ముఖ్యంగా ఎందుకంటే ఒక పక్కన చదువుని అభివృద్ధి చేయడం, విద్యా వ్యాప్తి కోసం 67 లక్షల మందికి తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇస్తూ, రెండో పక్కన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇచ్చేటువంటి కిట్లు కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం హోలిస్టిక్ ప్రోగ్రెస్ షీట్తో పాటు పేటీఎం ఏదైతే ఎఫ్ఎల్ఎం విధానంతో కానీ, టీఎల్ఎం స్టడీస్ కోసం ఉపాధ్యాయుల కోసం టీఎల్ఎం మెటీరియల్ ఇస్తూ ఈ విధంగా సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చేటువంటి విధంగా, ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి భవిష్యత్తు అనేట్టు భావించేటువంటి నాయకత్వం, కూటమి నాయకత్వం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్కి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. అనేక సమస్యలు, ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధి కోసం, పిల్లల బిహేవియర్ కానీ, పిల్లల అకాడమిక్ క్వాలిఫికేషన్ కానీ, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఇటువంటి విధానాన్ని తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఈరోజు గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. విరివిరిగా ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్స్ కానీ, అలాగే డిఫరెంట్ కేటగిరీలో ఉన్నటువంటి నాయకులతో పాటు టీచర్స్, అలాగే ఎడ్యుకేషన్ అధికారులందరూ కూడా భాగస్వాములై, ముఖ్యంగా విద్యార్థుల ఉపాధ్యాయులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా విని వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారి ఆలోచన విధానం ఉందో దాన్ని తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని ఉన్నతమైన చదువుల కోసం వాళ్ళ